తలపై వెంట్రుకలు ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటే మనసంతా ఒకటే దిగులుగా ఉంటుంది. ఇక బట్టతల ఛాయలో కనిపిస్తూ ఉంటే ఆ మనోవేదనకు అంతుండదు. ఇలాంటప్పుడు జుట్టు రాలటాన్ని అరికట్టేందుకు, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు తలకు నూనెలు పట్టించడం మొదలుకొని షాంపులు వాడకం వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా ఫలితం కనిపించని వారికి ఆధునిక వైద్యంలో ఇవాళ PRP థెరపీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం ఉంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీగా పిలిచే ఈ విధానంలో మన రక్తంలోని ప్లేట్లెట్లు ప్లాస్మా కణాలను ఉపయోగించి తలపై ఇంజెక్ట్ చేసినప్పుడు మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఎంతగానో ఉపకరించే PRP థెరపీ గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలడం నెమ్మదిగా దిండు మీద 1-2 వెంట్రుకలతో మొదలవుతుంది. తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇల్లు ఒళ్ళు ఎక్కడ చూసినా జుట్టే కనిపించే స్థాయికి పెరుగుతుంది. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, పోయిన జుట్టును తిరిగి రప్పించుకోవడానికి మనలో చాలామంది రకరకాల షాంపూలని, లోషన్లని, ఆయిల్స్ అని, టాబ్లెట్లని, ఇవి కాక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇలా రకరకాల పద్ధతులను ప్రయత్నిస్తుంటారు. మంచిదే. వీటి జాబితాలో ఇటీవలే PRP థెరపీ కూడా వచ్చి చేరింది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీగా పిలిచే ఈ విధానంలో మన రక్తంలోని ప్లేట్లెట్లను, ప్లాస్మాను ఉపయోగించి చికిత్స చేస్తారు. ఫలితంగా వెంట్రుకల కుదుళ్లకు తిరిగి జవసత్వాలు లభిస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుందని, జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశాలుంటాయని చెబుతారు డాక్టర్లు. హెయిర్ సైకిల్ అంటే మనము పెరుగుతున్నట్టు హెయిర్కి సైకిల్స్ ఉంటాయి. అనాజన్ అంటే గ్రోయింగ్ సైకిల్, కెటాజన్ అంటే రెస్టింగ్ సైకిల్, టీలోజన్ అంటే ఫాలింగ్ సైకిల్, అంటే హెయిర్ ఊడిపోయే దశని టీలోజన్ సైకిల్ అంటాం. ఈ అనాజన్ సైకిల్ అంటే మనం మిడిల్ ఏజ్ లాగా, అంటే గ్రోత్ ఫేస్ అన్నమాట. ఈ అనాజన్ హెయిర్ ఒత్తుగా తిక్కుగా మనకి గ్రో అవుతూ ఉంటుంది. మనం రోజు చూసుకుంటే 0 నుంచి 80 దాకా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అది నార్మలే. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, కోవిడ్ వచ్చింది, సర్జరీ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ హెయిర్ ఫాల్ అవ్వదు. అవి రెస్టింగ్ ఫేస్ అంటే క్యాటాజన్ ఫేస్లోకి వెళ్ళిపోతాయి. మనం రికవర్ అయిపోయిన 3 నుంచి 4 నెలల తర్వాత ఆ క్యాటాజన్ ఫేస్ మొత్తం టీలోజన్ ఫేస్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఊడిపోయే దశకు చేరుతాయి అన్నమాట. చేయి ముట్టుకుంటే ఎంట్రుకలు చేతికి వస్తూనే ఉంటాయి. అంటే తలస్నానం చేసేటప్పుడు, తల దువ్వేటప్పుడు, ఆయిల్ పెట్టేటప్పుడు. ఇట్లాంటి హెయిర్ ఫాలు 100 కంటే ఎక్కువ పోతూనే ఉన్నాయి. 3 నుంచి 4 నెలల లోపలే ఉంటే మనం పెద్ద దానికి ట్రీట్మెంట్ తీసుకొని కంగారు పడాల్సిన అవసరమే లేదు. అది రికవర్ అయ్యే లాస్. అంటే కంటికి కనపడుతూ పోయే హెయిర్ మళ్ళీ వస్తాయని అర్థం. మనకి ఏమైనా ఎసెన్షియల్ విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నాయి, రక్తహీనత ఉంది, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది, వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ టీలోజన్ ఫేస్ కంటిన్యూ అవుతూ బట్టతలకు దారితీస్తుంటుంది. ఇది మనకి స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ అంటాం. రెండో రకమైన హెయిర్ ఫాల్ జెనెటిక్ లాస్, అంటే వంశపారంపరంగా బట్టతల వస్తుంటుంది. ఇది ఆడవాళ్లలో వస్తుంటుంది, మగవాళ్లలో వస్తుంటుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఈ జెనెటిక్ లాస్ పోయి ఏజింగ్ రిలేటెడ్, అంటే వయసుతో పాటు తిన్నయ్యే స్టేజ్కి దారితీస్తుంటుంది. అక్కడ ఏమవుతుంది, మనకి బట్టతల ముందు పోతుంటే ఈ వయసుతో పోయే లాసు తలంతా పోతూ ఉంటుంది. అంటే డెన్సిటీ తక్కువ అవుతా స్టార్ట్ అవుతుంటుంది. సో ఈ హెయిర్ లాస్కి కారణాలు మనం ఎసెన్షియల్ విటమిన్ డెఫిషియన్సీ అనుకోవచ్చు, B12 డెఫిషియన్సీ అనుకోవచ్చు, లైఫ్ స్టైల్ అంటే స్మోకింగ్, వేరే హెల్త్ ఇష్యూస్, ఆస్తమా, అట్లా ఏ ప్రాబ్లం ఉన్నా మనకి ఫస్ట్ ఇంపాక్ట్ పడేది హెయిరే. ప్రొసెస్ గురించి ఆలోచిస్తే PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ఇది ఒక డికేడ్, అంటే 10 ఏళ్ల పైనుంచే మనకి PRP అందుబాటులో ఉంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే రక్తస్రావణ మొత్తం పోతూనే ఉండకుండా ఆగిపోతుంటుంది. దానికి కారణం ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్సే. అంటే మనకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ ప్లేట్లెట్స్ అక్కడ రీచ్ అయ్యి వాటిల్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయడం వల్ల అక్కడ టిష్యూ డెవలప్ అయ్యి ఫైబ్రిన్ థ్రెడ్స్ అంటాం, అంటే అక్కడ నెట్ లాగా తయారయ్యి ఈ రక్తస్రావణ అంటే బ్లీడింగ్ని ఆపేస్తాయి. ఆ లాజిక్ తోటి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొని మేము రూట్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసాం. కరెక్ట్ ప్రాపర్ వేలో మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రూట్స్లో గీయగలిగితే మనం డైరెక్ట్ కుదుళ్ళకు బలం ఇచ్చినట్టు అవుతుంటుంది. సో PRP మనకి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ బట్టతలైన వాళ్ళకి PRP వల్ల గ్రోత్ రాదు. ఉన్న హెయిర్ని బలం ఇవ్వడానికే మన PRP ఉపయోగపడుతుంటుంది.
పంట పొలాల్లో మొక్కలు బలహీనంగా ఉన్నప్పుడు అవి బలంగా ఎదిగేందుకు వీలుగా రైతులు రకరకాల ఎరువులు చల్లటం పరిపాటే. పీఆర్పీ థెరపీ విధానం కూడా ఇలాగే ఉంటుంది. బలహీనమైన వెంట్రుకల కుదుళ్లను తిరిగి బలోపేతం చేసేందుకు, వాటికి అవసరమైన పోషక వనరుల్ని అందించేందుకు పీఆర్పీ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ విధానంలో రక్తంలోని ప్లేట్లెట్లను, ప్లాస్మాను ఉపయోగించి చికిత్స చేస్తారు. తల మీద వెంట్రుకల ఫాలికల్స్ని పెంచడానికి స్వయంగా రోగి రక్తంలో ఉన్న సహజ పెరుగుదల కారకాలను ఉపయోగిస్తారు. రోగి రక్తాన్ని తీసి రిచ్ ప్లాస్మాను వేరు చేయడానికి దాన్ని ఒక సెంట్రిఫ్యూజ్లో తిప్పుతారు. తర్వాత 8 నుంచి 12 ml మోతాదులో సిరంజిలోకి తీసుకుని తల మీద, చర్మం మీద లోపలి పొరల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ విధానంలో ఫలితాలు కనిపించడానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని చెబుతారు నిపుణులు. పీఆర్పీ ఎన్ని సెషన్స్ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు. పీఆర్పీ ఒక సైకిల్ అంటే 3 నుంచి 4 నెలలు. అంటే మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేస్తే 3 నుంచి 4 వారాలు తప్ప అవి ఎక్కువ పనిచేయవు. సో 3 నెలలు 4 నెలలు మనం పీఆర్పీ కంటిన్యూస్గా తీసుకొని ఆ తర్వాత కరెక్ట్ రిజల్ట్స్ మనకి అప్రిషియేట్ చేయకపోతే మనం ఎన్ని సెషన్స్ తీసుకున్నా కానీ అంత ఉపయోగం ఉండకపోవచ్చు. కొంతమంది 10 సెషన్లు 12 సెషన్లు కూడా చేయించుకుంటూ ఉంటారు. కానీ అదేదో 3 నుంచి 4 సెషన్స్ దాటిన తర్వాత మీకు మీరే చెక్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆ ప్రొసెస్ మనం ముందుకెళ్ళి శ్రమ తీసుకోవడం తప్ప మనకు ఉపయోగం ఉండకపోవచ్చు. అదే కొంచెం 1% కన్నా మనకి ఫీల్ అవుతాం రిజల్ట్స్, కొంచెం బెటర్మెంట్ ఉన్నా మనం మెయింటెనెన్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ మందులో మినాక్సిల్స్, ఫినాస్ట్రైడ్స్, జుట్రాస్ట్రైడ్స్, డైట్, లైఫ్ స్టైల్తో పాటు పీఆర్పీ 3 నుంచి 4 నెలల్లో 3 నుంచి 4 సెషన్లు తీసుకొని ఇంప్రూవ్మెంట్ చెక్ చేసుకొని 6 నెలలకు 8 నెలలకు మెయింటెనెన్స్ కంపల్సరీ వెళ్ళేటట్టయితేనే మనం పీఆర్పీ గురించి ఆలోచించాలి. పీఆర్పీ చేసే టెక్నిక్లు చాలా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం పీఆర్పీ కిట్స్ కానీ కంటామినేషన్ కరెక్ట్గా మనం డిస్పోజబుల్ థింగ్స్ వాడకుండా కంటామినేట్ థింగ్స్ వాడితే ఒకళ్ళ నీడిల్స్ ఒకళ్ళకి యూస్ చేస్తే అవి బ్లడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ ట్రైన్డ్ డర్మటాలజిస్ట్, స్కిన్ డాక్టర్ దగ్గరే ఈ పీఆర్పీ చేయించుకోవాలి. పీఆర్పీ వల్ల కొత్త హెయిర్ రాదు. అంటే మనం కుదుళ్ళకు బలం వేయటం వల్ల ఉన్న ఎంట్రుకలు పెరుగుతాయి తప్ప కొత్త హెయిర్ పీఆర్పీతో రావు. అక్కడ లేని చోట కావాలంటే మనకున్న ఆప్షన్స్ ఒకటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే. పీఆర్పీ చేసే విధానాలు ఎలా ఉంటాయి? ఒకటి ఇన్సులిన్ సిరింజ్. అంటే మనకి ఏదైతే డయాబెటిక్స్ వాళ్ళు ఇన్సులిన్ సిరింజ్తో తీసుకుంటుంటారు చూసారా, దాంతో లోడ్ చేసుకొని తలంతా అక్కడక్కడక్కడ ఇస్తుంటారు. ఇది మాన్యువల్ ప్రాసెస్ అంటాం. ఇవి కరెక్ట్ డెప్త్గా వెళ్ళకపోయినా బ్లడ్ వచ్చి పెయిన్ వచ్చి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది ఎక్కువగా మనకి పాపులర్ అయిన టెక్నిక్ అనమాట. నెక్స్ట్ హయ్యర్ ఎండ్ టెక్నిక్ ఆక్యుపంచర్ మోడ్, అంటే మెషినరీ మోడ్ ఆఫ్ పీఆర్పీ. ఇది ఆల్రెడీ క్యాల్కులేటెడ్ డెప్త్లో మనం ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల హెయిర్ కుదుళ్ళు ఎక్కడుందో అక్కడ వరకు డెప్త్లో ప్రిక్ అయ్యి దాన్ని స్టిమ్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఈ ఆక్యుపంచర్ పీఆర్పీలో స్టిమ్యులేట్ చేయడం వల్ల హెయిర్ నార్మల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా అక్కడ వచ్చి హెయిర్ తిక్కోవడానికి యూజ్ అవుతుంటుంది. ఈ మెషినరీ మోడ్లో పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఏ పీఆర్పీ అయినా మన హెయిర్ ఒత్తు రావడానికి, తిక్కోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కొత్త హెయిర్ మాత్రం పీఆర్పీలో రాదు. మనకి త్వరగా పోకుండా ఈ డైట్, లైఫ్ స్టైల్, తలస్నానం చేసేప్పుడు బోర్ వాటర్ కాకుండా డ్రింకింగ్ వాటర్ వాడుకోవడం, ఎక్కువగా పొల్యూషన్లో తిరగకపోవడం, తర్వాత ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్న దూరంగా ఉండటం, సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం, ప్రోటీన్స్ తీసుకోవడం, బట్టతల స్టార్ట్ అవుతూనే వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడన్నా మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ఈ బట్టతల అనేది స్లో చేయొచ్చు, లేదంటే నివారించవచ్చు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది విదేశాల్లో గత 20 ఏళ్ల నుంచే బాగా వాడుకలో ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి సర్జరీలకు ప్రత్యామ్నాయంగా పీఆర్పీ థెరపీని బాగా విరివిగా ఉపయోగిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే డాక్టర్లు పీఆర్పీ థెరపీకి మొగ్గు చూపుతున్నారు. పీఆర్పీ థెరపీ సాయంతో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు, అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేలా చూడొచ్చు. అయితే ఒకసారి థెరపీని తీసుకొని ఆపేయడం కాకుండా కనీసం 4-5 దఫాలుగా ఈ పీఆర్పీ థెరపీని తీసుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ థెరపీని తీసుకున్న తర్వాత అరుదుగా కొంతమందిలో తలపై ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, నెత్తిమీద చర్మం బిగుతుగా కావడం, తలనొప్పి, మచ్చలు ఏర్పడటం వంటివి కనిపించే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది.